ఎక్స్పెన్షన్ వల్లనే 6 వైర్లు ఉంటాయి. స్టార్ట్ చేద్దాం. దీనికి ఫస్ట్ ఇలా పట్టుకుందాం. సౌండ్ రావాలి, బాగుండాలి, వాల్యూ అవసరం లేదు, బీప్ సౌండ్ సరేనా. జస్ట్ మళ్ళీ ఇగో దీనికి ఒకటి ఓకేనా. రాకూడదు, ప్రొడక్ట్ డెమో కండి, రాకూడదు, వాల్యూ రావాలి. ఎంత ఓమ్స్ అది? అది ఇంకోటి అది. సో ఇప్పుడు అర్థమైంది కదండి. ఇక ఆరెంజ్ కింద బ్లూ వైర్కే కంటిన్యూటీ రావాలి. సో ఇది బాగున్నట్టు. ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాళ్ళు అంటారు. ఇది ఎక్కడ కూర్చుంటుంది? క్యాబ్లరీ బదులు ఇది ఇస్తారు. క్యాబ్లరీ ఉండదు, సర్టెన్ క్వాలిటీ వచ్చేసరికి మూమెంట్ అవుతుంటుంది అనమాట. దీన్ని ఎలక్ట్రానిక్, దీన్ని వీడీసీ అంటే 12 వీడీసీలోనే చెక్ చేయాలి వేర్ చేసిన. సో ఎప్పుడైతే ఇంకో 3-4లో పెడితే కంటిన్యూటీ రాకపోతే ఇది పోయినట్లుగా. చూడండి ఇప్పుడు ఇది ఉందా, బ్లాక్ వేర్ చూసి ఇలా పట్టుకోము. అలా ఉందా? ఈ బ్లాక్ తీయకూడదు. అయిపోయింది. 96.3. సో ఎక్స్పెన్షన్ వర్క్ ఏంటి? సో దానికి ఈక్వల్ టు క్యాపిలరీ ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ ఇది ఒక ఆపరేటింగ్ డీసీ ఆపరేటింగ్ అవుతున్నప్పుడు ఇది డీసీ కనెక్షన్ ద్వారా అవుతుంటుంది. ఈ యొక్క క్యాపిలరీ బదులు ఇది పనిచేస్తుంది అనమాట. అంటే పేరులో ఉంది ఎక్స్పెన్షన్ చేసుకుంటారు క్యాపిలరీ ట్యూబ్ టైప్. సో ఇన్ కేసు క్యాపిలరీ ట్యూబ్ ఎక్స్పెన్షన్ వల్ల ఏదైనా క్యాపిలరీ ట్యూబ్ కూడా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అదే క్రియేటింగ్ మైండ్ ఉన్నారు.